హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసండి, మన లైఫ్‌లో ఏదో సాధించాలి అనేది అందరికీ కోరికుంటదండి. సాధించాలి అంటే మనకి లైఫ్ పట్ల ఏముండాలి? లైఫ్ అనేది మనం ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి అనేది నేను చెప్తానండి. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ముందు మనకి క్లారిటీ ఉండాలి అదే విషయంలో. క్లారిటీ ఉండాలి. మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ అనేది ఉండాలండి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా మనం ఏం చెయ్యాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించి మనం ఎంతో కొంత డైలీ వచ్చేసి కొంచెం ఎఫర్ట్ అనేది పెట్టాలండి. దాని గురించి తెలుసుకోవడం, మనకి తెలియని విషయాలు మనం నేర్చుకోవడం అలా చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఒక్కసారి ఫెయిల్ అయ్యామనుకోండి సపోజ్, ఒక్కసారి ఫెయిల్ అయితే దాన్ని లెసన్‌లాగా తీసుకోవాలి. మనం ఏదైతే మిస్టేక్ చేసి ఫెయిల్ అయ్యామో, ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలండి. అదే అలా వెళ్తూ ఉంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అదేవిధంగా మీకెవరైతే ఇన్‌స్పిరేషన్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, లేదంటే వాళ్ళ వీడియోస్ అనేవి ఎక్కువ చూడడం అలా చేయాలి. అదేవిధంగా నెగటివిటీ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎప్పుడైనా సరే. మన పక్కన వాళ్ళు లేదంటే రిలేటివ్స్ నుంచి ఖచ్చితంగా ఏంటి నువ్వు దానిలో అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని అంటూనే ఉంటారు. బట్ ఆ నెగటివిటీ అనేది మనం వదిలేసేయాలండి. సరే మనం సక్సెస్ అయితే వాళ్ళే మనకి అప్రిసియేషన్ చేస్తారు. సో, ఆ నెగటివిటీని పక్కన పెట్టేసి మనం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటది. ఫైనల్‌గా నేనైతే ఒకటి చెప్తానండి. డ్రీమ్ బిగ్. మీరు ఎక్కువ కలలు కనండి. స్మార్ట్‌గా యాక్ట్ చేయండి. స్మార్ట్‌గా యాక్ట్ చేసి అదే విధంగా బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ఏదనుకుంటున్నారో అది సాధిస్తారండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఏదనుకుంటున్నారో అది సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe to my channel for more videos. Thank you so much, Andy.